నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. భారతీయుల జీవితాల్లో బంగారానికి ఉన్న స్థానం మాటల్లో చెప్పలేనిది. ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఒక బలమైన భావోద్వేగానుబంధం. మన సంస్కృతిలో పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాల్లో బంగారాన్ని ధరించడం శ్రేయస్కరంగా, సౌభాగ్యానికి సాంకేతికంగా భావిస్తారు. అయితే ఈ మెరిసే లోకం వెనుక వేల ఏళ్ల చరిత్ర, అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బంగారం మన భూమిపై పుట్టలేదు. కోట్ల ఏళ్ల క్రితం అంతరిక్షం నుంచి భూమిపైకి పడిన గ్రహ శకలాలు, ఉల్కల ద్వారానే ఈ లోహం మనకు చేరిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మనం ధరించే ప్రతి చిన్న బంగారు నగ కూడా ఒకప్పుడు అంతరిక్షంలో ప్రయాణించిన అద్భుతం. భూమి లోపల తీవ్రమైన వేడి, ఒత్తిడి వలన ఈ ఉల్కల ద్వారా వచ్చిన బంగారు నిల్వలుగా మారింది. బంగారానికి ఉన్న ప్రత్యేక భౌతిక లక్షణాల వల్లే ప్రపంచవ్యాప్తంగా దానికి అంత విలువ ఉంది. ఇది ఇతర లోహాలతో పోలిస్తే అత్యంత విలక్షణమైనది. ఇది గాలితో లేదా తేమతో చర్య జరపదు. అందుకే ఎంత కాలం గడిచినా తుప్పు పట్టదు, రంగు మారదు. దానికి సాగే గుణం అమోఘం. కేవలం ఒక గ్రాము బంగారాన్ని ఒక చదరపు మీటర్ వెడల్పు రేకుగా సాగతీయవచ్చు. ఇక అందుకే అంతరిక్ష పరిశోధనలలో ఆస్ట్రోనాట్స్ ధరించే హెల్మెట్లు, గాజు పైన సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి రక్షణ కల్పించడానికి అత్యంత పలుచని బంగారు పొరను వాడతారు. ఇది విష పదార్థం కాదు కాబట్టి అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఆహార పదార్థాలపై కూడా అలంకరణగా కూడా ఈ బంగారు రేకులను వాడుతుంటారు. పెట్టుబడి పరంగా చూస్తే బంగారం ఎప్పటికీ ఒక సేఫ్ హెవెన్ అని చెప్పవచ్చు. ప్రపంచ మార్కెట్లు పడిపోయినా, ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా బంగారానికి ఉండే స్థిరత్వం మరే ఇతర వస్తువులకు ఉండదు. పురాతన కాలం నుంచి కరెన్సీకి బ్యాంకింగ్ గా పనిచేసిన బంగారం నేటికి పెట్టుబడులకు మొదటి ఎంపికగా ఉంది. ఇక ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్ తో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి ఆధునిక రూపాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ ప్రజలు లాభాలను పొందుతున్నారు. బంగారం కేవలం నగలకు లేదా సంపదకు మాత్రమే పరిమితం కాదు. ఆధునిక వైద్య రంగంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపశమనం కోసం నానో టెక్నాలజీ ద్వారా బంగారు కణాలను ఉపయోగిస్తున్నారు. ఇక అలాగే ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీలో విద్యుత్ వాహకంగా దీని వినియోగం విస్తృతంగా ఉంది. మానవ నాగరికత ఆవిర్భావం నుంచి నేటి అధునాతన సాంకేతిక యుగం వరకు బంగారం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పసుపు రంగులోని ఈ మెరుపు భవిష్యత్తు తరాలకు కూడా ఒక విలువైన సంపదగా, నమ్మకమైన పెట్టుబడిగా, అద్భుతమైన సాంకేతికత పరికరంగా మిగిలిపోతూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు.